హలో అండి, వెల్కమ్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు నేను టమాటా పచ్చడి, ఉడకబెట్టిన టమాటా పచ్చడి చేసిన ఆ ప్రాసెస్ మొత్తం మీరు చూడండి. టమాటాలు ఇట్లా మనం ఒకసారి కడుక్కొని పెట్టుకోవాలి. ఇవి నేను కడిగిన వాటిని మనము చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇప్పుడు మనం టమాటా ఈ కడాయిలో మనం వేసుకోవాలి. నూనె గిట్లా ఏం వేయకుండా నేను చూపెడతా. ముందు 4 ఎల్లిగడ్డలు ఇట్లా ఒలుచుకొని పెట్టుకోవాలి. పొట్టు తీసి ఈ 4 ఎల్లిగడ్డలు ఈ 1/2 కిలో టమాటాలకు సరిపోతాయి. కొంచెం మెంతులు, ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొంచెం ఆవ పొడి కూడా చేసుకోవాలి. ఈ జీలకర్ర, ఈ మెంతులు, జీలకర్ర విడివిడిగా వేయించుకొని నూనె వేయకుండా ఉత్తనే వేయించుకోవాలి. కడాయిలో వేయించుకొని పొడి వేసుకోవాలి. ఈ ఆవాలు కూడా పొడి వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు మనం ప్రాసెస్లోకి పోదాం. ఇది తీసేసుకొని టమాటాలలో ఇట్లా అన్నీ చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి. అన్నీ ఇట్లా కోసి పెట్టుకోవాలి. ఇక కోసిన తర్వాత నేను మళ్ళీ చూపెడతాను. ఇట్లా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీంట్లో ఇవి వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం చింతపండు, మనము ఒక చిన్న నిమ్మకాయ, కొంచెం చిన్న నిమ్మకాయ అంత సైజు, ఇప్పుడు 1/2 కేజీకి కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి. ఇది మంచిగా మెత్తగా ఉడికేటట్టు మనము దీన్ని స్మాష్ చేసేటట్టు ఉండాలి. మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా వేసారంతా దగ్గరికి వచ్చేటట్టు కొంచెం కలుపుకోవాలి. ఇట్లా మెత్తగా ఉడికింది, ఇంకొక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఉడికే లోపు నేను ఇది మిక్సీ పట్టుకున్నాను. ఎల్లిగడ్డ పేస్ట్, ఇది ఆవ పొడి, ఇది జీలకర్రను మెంతులు వేయించుకొని పొడి వేసుకున్నా, ఇది 1 స్పూన్. ఇవన్నీ నేను మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు ఇది మనము చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం దగ్గరకు కాగానే దించేద్దాము. ఇది చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లగా అయినాక ఇప్పుడు మనము ప్యాన్ కింద పెట్టుకుందాం కాసేపు. దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. మనము దానికి సరిపడా ఆయిల్, ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనము ఇప్పుడు నూనె వేడైనాక కొంచెం ఎండుమిరపకాయలు, ఇందులో కొన్ని ఆవాలు, కొన్ని ఎల్లిపాయలు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కొంచెం జీలకర్ర, ఈ స్టవ్ అది మొత్తం ఈ ఆయిల్ కొంచెం కూల్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఎల్లిగడ్డ పేస్ట్ సగమేమో ఈ ఆయిల్ వేయాలి, సగమేమో మనము కారంలో కలపాలి. నేను 2 విడివిడిగా పెట్టిన. ఇది మొత్తం ఆయిల్ కొంచెం ఫ్యాన్కు పెడితే కొంచెం కూల్ అయిపోతుంది. అప్పుడు దీంట్లో మనం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. అది చూపెడతాను నేను. ఇప్పుడు మనం పట్టిన ఎల్లిగడ్డ ముద్దలు వేసుకుందాం. ఇట్లా కొంచెం నూనె గోరెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఈ
మిక్సీ జార్లో వేసుకొని చల్లగా అయింది, మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పడుకుందాం. దీంట్లో కారం పోస్తున్నా, ఒక 100 గ్రాముల కారం. ఇప్పుడు దీని నిండా పోసిన కదా కారము, ఇప్పుడు ఉప్పు కూడా దాని నిండా పోయొద్దు, కొంచెం తక్కువ పోసుకోవాలి. ఇంత హాఫ్ పోస్తున్న ఉప్పు. దీంట్లో కొంచెము ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెము ఆవపిండి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి. ఇవన్నీ మంచిగా కలపాలి ఇలా. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన టమాటా పేస్ట్, ఇది కూడా ఇలా కలుపుకోవాలి మంచిగా. నేను వేసిన కారం దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉప్పు కరిగినాక ఇది లూజ్ అవుతుంది, మనకు ఇప్పుడు గట్టిగానే ఉంటుంది, తర్వాత లూజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం వేడి చేసుకున్న నూనె ఉంది కదా, ఎల్లిగడ్డ ఇట్లా వేసిన ఇదే ఈ ఆయిల్లో పోసుకోవాలి. ఇది మనం మంచిగా ఒక 15 రోజులు అది బయటనైనా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం 4 రోజులైనా మనకు అస్సలు ఖరాబ్ కాదు. ఇది మనము ఎందుకంటే అది నీళ్ళు తాగకుండా మనము టమాటాలు ఉడకబెట్టినాం కదా, దానివల్ల అస్సలే ఖరాబ్ కాదు. 10 రోజులైనా ఖరాబ్ కాదు. ఈ పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది ఇలా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాగాంజలి చిట్టి వ్లాగ్స్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.